మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో 17వ అధ్యాయం తత్వబోధ. కర్మబంధం, ముక్తి, జడము చిత్తు, స్థూల సూక్ష్మ స్వరూపాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం అనపడుతుంది. మనం చేసిన పుణ్య పాపాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. అది నశిస్తే గాని ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయం గురించి శివుడు పార్వతీకి చెప్పిన విషయాలు చెప్తాను. జీవుడెవడు? నీవే కదా. మరి నీవెవడవని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అని అర్థం. దీనిలో సందేహం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న ఆ పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనే దానికి నాకు అర్థం బోధపడటం లేదు. నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు అంగిరసుడు వివరింప ప్రారంభించాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకరణానికి, దాని వృత్తికి సాక్షివై, చైతన్య స్వరూపుడవై, ఆనందరూపుడవై, నిత్యుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. జడరూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడైన పరమాత్మకు నేనే అని భావించు. శరీరాలు కుండల వలె అనేక రూపాలలో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు. ఆ విధంగానే ఆకాశదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించు. ఆ విధంగానే మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం, ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు. జనన మరణాదులు లేనివాడయు సర్వాన్ని సూదంటూ రాయివలే గ్రహిస్తూ ఉంటాడో, బుద్ధిని దిక్కును ప్రత్యేగాత్మరూపుడై లయం చేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధాన బలం వల్ల జడమును, దేహేంద్రియమును, ప్రాణమును జననము లేని ఆత్మ అని తోస్తుందో అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలయందు పదార్థాలు లయమైనప్పుడు ఎవడు వికారరహితుడవి సాక్షిభూతుడై చూస్తూ ఉంటాడో అతడే నేనని భావించు. దీపం వేరు, వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా ఈ దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గమనించు. ఆత్మస్వరూపుడవైన ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవనికి సమానంలో అంతటికిన్ని మిక్కిలి ఇష్టుడై సర్వసాక్షి అయి ఎవడు వెలుగుతున్నాడో వాడే నేనని నిశ్చయించుకో. ఎవడు సాక్షి లక్షణమును బోధస్వరూపుడో వాడే త్వంపదార్థమై వాడనపడతాడు. దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడో త్వంపదాదుల చేత కూడా షడ్భావ వికారాలు లేనివాడు ఈ విధంగా త్వపదార్థమును నిశ్చయించి తర్వాత తత్పదార్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నంగాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం స్థూలం మొదలైన లక్షణాలు లేనిదియో, అదృశ్యత్వాది లక్షణాలు కలదియో, అజ్ఞానాంధకారం లేనిదియో, నిన్ను నిన్ను తనకంటే మించిన ఆనందం లేనిదనియో, సతత జ్ఞాన లక్షణములు కలదయున్ను, శాశ్వతమైనదియున్ను, సర్వపరిపూర్ణమైనదియున్ను అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవనికి చెప్పబడి ఉంటాయో వానినే ఆచరించు. ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడిందో అది పరబ్రహ్మాన్ని గ్రహించు. ఆ పరమాత్మ కర్మ ఫలదాతయును, జీవులన్నింటికీ కారణుడు అని వేదాలు చెబుతున్నాయి. జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు, ఇతడు అనే మాటను ఏ విధంగా ఉంటాయో
అదేవిధంగా వాక్యార్థాలని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమధమాది గుణాలు కలిగి వినడం, తెలుసుకోవ ప్రయత్నించడం అవసరం. గురూపదేశం వల్ల విషయ స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి. చెప్పకుండా ఎవరు ఏ పని చేయరు. కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితం వల్ల జన్మలెత్తుతూ యోగముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధాలు తొలగిపోయి నీవు ఈ విషయాల గురించి చింతించకు అని చెప్పాడు. అంతా విన్న తర్వాత ఆ పురుషుడు మహాసంతోషంతో కర్మఫలం గూర్చి తెలుసుకోవాలనే కుతూహలం కలవాడయ్యాడు. ఇది కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.